సొసైటీ నుంచి మీకు ఎలాగూ సింపతి లేదు కదా, లేదు. మీకు మీ నమ్మకం ఏంది? కోర్టులో గెలుస్తామన్నా, కోర్టులో గెలవడానికి మీ దగ్గర ఉన్న ఇంకా బయట మీడియా ముందు బయట పెట్టలేని ప్రూఫ్స్ ఏమున్నాయి మీ దగ్గర? చాలా ఉన్నాయి మ్యామ్. అది ఏంటి చెప్పండి. 15 ఏళ్ళ లైఫ్ ఉంది మ్యామ్, 15 ఏళ్ళ లైఫ్ ఉంది. 15 ఏళ్ళ లైఫ్లో మీ లైఫ్లో ఈ 15 ఏళ్ళల్లో అదే అంటారు చూడు, ఒక బిందెడు పాలలో ఒక విషపు చుక్క చాలన్నట్టుగా ఆ ఒక్కటి మీకు మైనస్ అయితే అయింది కదా, మన ఆ ఒక్క మైనసే కదా ఈయనకు కండిషనల్ బెయిల్ రావడానికి కూడా. రానివ్వండి మ్యామ్, నాకు బెయిల్ వస్తే హ్యాపీ. ఫీల్ అయినరా బెయిల్ వచ్చినందుకు? మొన్న బెయిల్ వచ్చిన రోజు హ్యాపీ ఫీల్ అయినా. ఆ రోజు అంతా కూడా మీరు ఓడిపోయినట్టుగానే చూపించింది మీడియా, వాళ్ళు చూపించారు మ్యామ్. బట్ నా ఇంటెన్షన్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అయినా. రాస్తారని బయటకు వస్తాడేమో, మాట్లాడతాడేమో. ఇప్పుడు ఏదో నాకు రంకుమొగుళ్ళలాగా శేఖర్ భాష అయ్యిందో, మరి శేఖర్ భాష అన్న అనాలో మరి ఏమనాలో కానీ, శేఖర్ భాష అన్నట్టు పక్కకు పోతాడు, రాస్తారని వస్తాడు, మాట్లాడతాడని నేను అనుకుంటున్నా. నేను హ్యాపీ ఫీల్ అయినా రాస్తారని బెయిల్ వస్తాయి. ఇన్ని రోజులు బెయిల్ వంక పెట్టుకొని పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని కదా తను హిడన్గా తిరిగాడు. మస్తాన్ సాయి అరెస్ట్ తోటి బయటకు వచ్చే నిజాలేంటివి? మేము ఆల్రెడీ అతని ఫోన్స్ డివైజెస్లో చాలా మంది అమ్మాయిల ఫోటోలు వీడియోలు దొరికాయని చెప్తున్నారు. అంటే ఏ క్షణమైనా అతనికి కూడా అరెస్ట్ అవుతానేమన్న భయమో ఏదో ఉంటుంది కదా, ఫోన్లో పెట్టుకొని ఉంటాడు ఆ వీడియోలు కానీ దానికి సంబంధించినవి కానీ. మరి అరెస్ట్ అవుతారని భయం ఉండుండదేమో మ్యామ్, ఎందుకంటే అతను వాళ్ళ కేసు ఎప్పుడో జూన్లో అయింది మ్యామ్, డ్రగ్ కేసు ఏదో. మరి ఇప్పుడు మరి అతనితో మీకు కూడా ట్రావెలింగ్ ఉంది, వరలక్ష్మి టిఫిన్స్ ఇంతకుముందు అదొకటి ఉంది కదా, అదే కోవలో మళ్ళీ మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయరని గ్యారంటీ? నేను లేను మ్యామ్ ఆ కేసులో, నాకేం సంబంధం లేదు. ఆ వరలక్ష్మి కేసు అని తీసుకొని వెళ్ళే నన్ను ప్రిజన్కి పంపించారు. ఆల్రెడీ నాకు అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయింది, నేను అనుభవించేసిన. అంటే నేను చెయ్యని తప్పుకి నేను శిక్ష అనుభవించి వచ్చిన మ్యామ్. 43 రోజులు ఉన్నాను నేను ప్రిజన్లో. అండ్ 80 అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంత 80+ వీడియోస్ ఉన్నాయి అన్నారు కదా అతని దగ్గర, అమ్మాయిలకు సంబంధించిన 580 వీడియోస్ ఉన్నాయి. ఇది మాకెక్కడ నువ్వు వింటే అది నిజం మ్యామ్. అంటే ఏంటంటే అలా చేసి అతను బ్లాక్మెయిల్ చేసి లగ్జరీ లైఫ్ ట్రావెల్ చేస్తాడా? అది మనీ పరంగా చేయకపోవచ్చేమో, మరి ఏ పరంగా చేస్తాడు? ఏంటి తన లైఫ్ స్టైల్ ఏమో మరి, లేకపోతే అతని ఇప్పుడు ఇప్పుడు ఇతను అరెస్ట్ అయ్యింది కాబట్టి ఇప్పటికన్నా ఎవరన్నా అందులో ఉన్న 500+ కావచ్చు, 800 కావచ్చు, అందులో ఒక 10 మంది అన్న బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? మరి ఆల్రెడీ 2 వచ్చారంట కదా మ్యామ్, ఎవరో 2 వచ్చారంట. అండ్ నాకే ఇద్దరు అమ్మాయిలు మాట్లాడారు. ఆ మాట్లాడిన అమ్మాయిలు కానీ నాకు ఎక్కడో వింటున్నాను మీరే అరెస్ట్ చేయించారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ కేసు అయింది జూన్ 3rd. ఇప్పుడు ఈరోజు ఆగస్ట్ 11 అనుకుంటా. ఆగస్ట్ 11 నుంచి 2 నెలలు వెనక్కి వెళ్ళి నేను అరెస్ట్ చేపిస్తానా, నేను కేసు రాపిస్తానా? అంటే కొన్ని వీడియోలు బయట పెట్టకపోవడానికి మిమ్మల్ని చంపేస్తామన్న బెదిరింపులా, లేకపోతే మీ వీడియోలను సోషల్ మీడియాలో పెడతారనా, ఏంటి ప్రెషర్? నాకు చాలా గలీజ్గా బెదిరించారు మ్యామ్. ఎప్పుడైతే రాస్తారుకి వీడియో పంపించారో మా ఫాదర్కి పంపించారు, మా ఫాదర్కి కూడా పంపించారు ఆ వీడియో. మేము చాలా బ్రేక్ డౌన్ అయ్యాము అక్కడ. నాకు భయం ఉంది, ఇప్పటికీ ఉంది ఖచ్చితంగా అని. మొన్న వారం క్రిందట కూడా నన్ను నీ స్క్రీన్ రికార్డింగ్ పెడతానని నాకు పంపించాడు, చూపిస్తాను మీకు. ఇంత ధైర్యంగా ఉండే లావణ్య భయపడుతుందా? ఆడదాన్ని కదా మ్యామ్, ఆ విషయంలో భయం ఉంది నాకు. అంటే ఇంత గట్స్తో మాట్లాడి ఎదుర్కొంటాను. ఏ ఆడదానికైనా ఒక్క విషయంలో ఏదైతే ఉంటుందో అదే నన్ను ఆపింది మ్యామ్, అదే నన్ను భయపెట్టి. ఎట్లా మలుపులు తిరుగుతుంది ఇప్పుడు ఈ కేసు? మీది కాదు, మీది ఇతను ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ నుంచి రావాల్సిన నిజం ఏదైతే మస్తాన్ సాయి అరెస్ట్ తోటి వస్తుందంటారా? ఇప్పుడు వచ్చింది కదా మ్యామ్ ఆల్రెడీ, ఇప్పుడు న్యూస్లో కూడా అదే కదా వస్తుంది మొత్తం. అది ఆటోమేటిక్గా న్యాచురల్గా జరిగిపోయింది అంతే చెప్తాను నేను. ఈ 2 సంవత్సరాలు నేను పడ్డ ఇబ్బంది మ్యామ్ అదంతా. మస్తాన్ సాయి ఫ్రెండ్షిప్ అనేది మీకు మీ లైఫ్ని మొత్తం తుంచేసిందా? ఒక్కసారి మస్తాన్ సాయి అనే వ్యక్తి ఈ 2 years మోర్ దెన్ కదా మీ లైఫ్లో లేకపోయి ఉంటే ఎట్లుంటుండే? డెఫినెట్గా హ్యాపీగా ఉండేదాన్ని. కాకపోతే ఇదంతా అవ్వడం వల్ల నాకు లైఫ్ ఏంటో అర్థమైంది మ్యామ్. నేను అంటే ఇది జరగకపోయినంటే నేను బతికేదాన్ని కాదు, తెలియదు నాకు అనేదాన్ని కాదను. నాకు దెబ్బ తెలియదు అంతకుముందు. నాకు ఇది అంటే అంటుంటారు కదా యాక్సిడెంట్ అయితే లైఫ్ మారుతుంది అట్లా అని. మస్తాన్ సాయి నాకు యాక్సిడెంట్, దాని తర్వాత నాకు లైఫ్ అంతా ఒక్కసారి అప్ అండ్ డౌన్ అయ్యి తలకిందులు అయింది నాకు. ఇప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నేర్చుకున్నాను, మనుషులు ఏంటని నేర్చుకున్నాను. అంతకుముందు గుడ్డిగా నమ్మేదాన్ని, అంటే ఇప్పటికీ నమ్ముతాను.